హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇడ్లీలోకి, బోండాలోకి చట్నీ చేయబోతున్నానండి. ఈ చట్నీ వచ్చేసి రోడ్ సైడ్ మనము టిఫిన్స్ చేస్తూ ఉంటాం కదండి బండ్ల దగ్గర. వాళ్ళని అడిగి చేసిన రెసిపీ అండి. పర్ఫెక్ట్గా వాళ్ళు ఏ మెథడ్ అయితే వాడతారో నేను అదే విధంగా చేశానండి. చాలా అంటే చాలా బాగుంది చట్నీ వచ్చేసి. మన ఇంట్లో ఉన్న కొన్ని ఐటమ్స్తోనే పర్ఫెక్ట్గా హోటల్ వాళ్ళు, రోడ్ సైడ్ చేసేవాళ్ళు చట్నీ చేసే విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసుకుందామండి. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో పర్ఫెక్ట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే నేను ఈ చట్నీ ఏ విధంగా చేశానో మీకైతే తెలుస్తుందండి. మెయిన్గా ఈ చట్నీ వచ్చేసి ఇడ్లీలోకి, బోండాలోకి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుందండి. లేట్ చేయకుండా మనం వచ్చేసి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ముందుగా బాండీ అయితే పెట్టేసుకున్నాను. దాంట్లో 2 స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే వేరుశనగ గుళ్ళు అయితే వేసుకుంటున్నాను. నేను 1/2 కప్ అయితే తీసుకున్నానండి. మీరు చట్నీ చేసే క్వాంటిటీని బట్టి వేరుశనగ గుళ్ళు అయితే వేసుకోండి. నేనైతే ఫస్ట్ వేయించకుండా ఇలా డైరెక్ట్గా పొట్టుతోనే వేస్తున్నానండి. నేను ఎప్పుడు చట్నీ చేసినా కూడా ఈ విధంగానే చేస్తానన్నమాట. ఇడ్లీకి ఓ టైప్లో చట్నీ, దోశకి ఓ టైప్లో చట్నీ చేస్తూ ఉంటాను. అలా చేయడం వల్ల సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చూడండి, మనకు ఇవి మాడిపోకుండా కొంచెం వేగగానే తీసేయాలండి. మనకు మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఈ మాదిరిగా వేగిపోతే వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత వీటినైతే ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం అయితే ఆయిల్ అయితే ఉంది కదండి, అది సరిపోకుంటే ఇంకో 1 స్పూన్ వేయండి, సరిపోతే దాన్ని అలాగే ఉంచేసేయండి. ఇప్పుడు దాంట్లోనే పచ్చిమిరపకాయలు అండ్ ఎండుమిరపకాయలు. పచ్చిమిరపకాయలు వచ్చేసి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి ఒక 7-8 పచ్చిమిరపకాయలు అయితే ఇలా మధ్యలోకి చీల్చుకొని వేసుకున్నానండి. ఎందుకు అంటే మధ్యలో చీల్చడం వల్ల మనకు అది చిట్లదన్నమాట. డైరెక్ట్గా వేసామనుకోండి అది చిక్లి మన మొహం పైన అక్కడక్కడ మనకు చిన్న చిన్న ఘాట్లు అయితే వేసేస్తుంటుంది కదా, అది అందరికీ తెలిసిందే అనుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డ, జీలకర్ర ఇవన్నీ వేసేసి అయితే మరొకసారి అయితే వేయించుకోండి. అవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం వేగేంతవరదాకా వేయించుకోండి. చూడండి, మనకైతే ఒక 5 మినిట్స్ అయిన తర్వాత వేగిపోయాయి కదా. ఇప్పుడు దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాను. అవి కూడా వేగేలోపు ఇప్పుడైతే ఒక పండు టమాటా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. కొంచెం పండింది తీసుకోవాలి, మరీ దూరగా ఉన్నది కాకుండా. మనకు పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత దాంట్లోనే గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసి టమాటా కూడా వేసేసుకోండి. టమాటా కొంచెం అటు ఇటుగా వేగిపోయిన తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ అయితే ఇప్పుడే వేసేయండి. నేను ఇప్పుడే వేస్తున్నాను, సరిపోకుండా మళ్ళీ నెక్స్ట్ చట్నీ పట్టాక వేస్తానని. నాకైతే 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే పట్టిందండి. సో ఇప్పుడైతే టమాటా పూర్తిగా మగ్గేదాకా ఉంచాలండి. మనకు ఫైనల్గా ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, టమాటా అయితే కొంచెం జ్యూసీగా వచ్చి మనకైతే అన్నీ పర్ఫెక్ట్గా వేగిపోయాయి కదా. ఇప్పుడైతే గ్యాస్ అయితే కట్టేసి దాన్ని పూర్తిగా చల్లారనిద్దామండి. వేడిగా మిక్సీకి వేసుకోకూడదన్నమాట. సో మనకైతే ఫైనల్గా కాసేపటికైతే పూర్తిగా చల్లారిపోయింది కదండి. ఇందులోనే ఇవన్నీ వేగేటప్పుడు మీకు టమాటా పుల్లగా లేదు అనుకోండి, కొంచెం చింతపండు రవ్వ కూడా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు టమాటాలన్నీ చాలా పుల్లగా ఉంటున్నాయి కాబట్టి నేనైతే వేయలేదండి. మీకు కావాల్సితే వేసేసుకోండి. సో ఇప్పుడైతే మన పల్లీలు ఉన్నాయి కదండి, వాటినైతే మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. వాటితో పాటే మనము వేయించుకున్నాం కదా మిర్చి, టమాటా, ఆనియను ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి. నాకైతే ఈ చట్నీ చేస్తుంటే ఒకటే గుర్తుకొస్తుందండి. అదేంటి అంటే బిగ్ బాస్ 1లో అనుకుంటా ఎన్టీఆర్ గారు వాళ్ళు బిగ్ బాస్లో ఈ చట్నీ చేసి చూపించారు కదండి. కాకపోతే అప్పుడు పల్లీలు వేయకుండా నార్మల్గా ఆనియన్స్, మిర్చి, టమాటాతోనే చేశారు. కాకపోతే నేను ఎప్పుడు ఇడ్లీకి చేసినా ఈ విధంగానే చేస్తాను, అందుకే మీకు చూపిద్దామనేసి అయితే వీడియో పెడుతున్నానండి. ఇవన్నీ దాంట్లో వేసేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసేసి మనమైతే ఇప్పుడు దాన్ని మిక్సీ అయితే పట్టుకున్నానండి. సో మరీ బాగా మెత్తగా ఉండకూడదు, మరీ గరకగా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి మనకు ఈ చట్నీ వచ్చేసి. సో ఇప్పుడైతే దీని పక్కన ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని
ఇప్పుడైతే దీన్ని పోపు అయితే వేసేసుకుందాము. దీంట్లో ఇది ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాం కదండి. ఇలా మిక్సీ జార్ కడిగిన వాటర్ ఉంటుంది కదా, అది కూడా దాంట్లోనే వేసేస్తాను. నాకు అదేంటో అది అలవాటండి. అలా మిక్సీ చట్నీ అంతా దాంట్లో వేసేసిన తర్వాత మిక్సీ జార్ ఒకసారి ఊపేసి కొన్ని వాటర్ అయితే అందులో వేయడం అయితే. సో ఇప్పుడైతే బాండీ అయితే పెట్టేశాను. బాండి పెట్టేసి మళ్ళీ ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీరా, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి కూడా చిటపటలాడాలన్నమాట. సో చూడండి, ఫైనల్గా మన పోపు అయితే చిటపటలాడిపోయింది కదా. నేను ఫైనల్గా ఇంగువ కూడా వేసానండి. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. సో మీరు కూడా ఫైనల్గా మెయిన్గా ఇంగువ వేస్తేనే ఈ చట్నీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చూడండి, పోపు వేగిపోయిన తర్వాత మంచి అరోమా అయితే వస్తుందండి. ఇల్లంతే గుమగుమలు ఆడిపోతూ ఉంటుంది కదా. సో ఇప్పుడైతే ఈ పోపునైతే మనము ప్రిపేర్ చేసుకున్న చట్నీలో అయితే వేసేయడమే. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, పైగా సూపర్ అండ్ టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి కంపల్సరీగా. ఇది వచ్చేసి ఇడ్లీ బోండాలోకి అయితే రెడీ చేయండి.